దాంతో బట్టే మేము కూడా బండులు చూసి పెడతామండి. మేము వేలుముద్ర తెచ్చిన తర్వాత ఎలా మేము తీసుకొస్తామో వేలుముద్రకి ఒక పేరు ఉన్నది. అదిదా మేము నేర్చుకోవాలి. ఆ పేరు బట్టి మీరు వెతికి తీసుకువచ్చి చదువుతాం మేము ముందు. కానీ ఇన్ని కోట్ల మందివి ఒకళ్ళది ఒకలా ఉండదు వేలుముద్ర. అవునండి. అసలు ఒక వేలదే ఒకలా ఉండదు ఒక మనిషికి కూడా. అసలు ఎలా తెలుస్తుంది? అదండి దేవుడి ఆశీర్వాదం. నిజంగా ఇది శివునుడి ఆశీర్వాదం అండి అది. ఎందుకంటే అందరికీ దొరుకుతుందని గ్యారంటీ కూడా లేదండి. ఇది ప్రార్థన రావాలి, అంత సమయం రావాలి. మీరు అప్పుడే మా దగ్గర మీరు వస్తారు. అర్థమైందండి. అంటే మీరు ఇది కాలం సమయం ఇదన్నీ మీకు కలిసి రావాలి. కలిసి వచ్చినప్పుడే నా తాళపత్ర గ్రంథం చూడడానికి మీకు అంత అనుగ్రహం ఉంది. ఇప్పుడు కొంతమందికి వంశంలో ఎప్పటి నుంచో వచ్చినటువంటి శాపాలు ఉంటాయి. అవునండి. అలాంటివి కూడా తెలుస్తాయి. తెలుస్తుందండి, తెలుస్తుంది. இதுல வந்து ముఖ్యంగా తెలుసుకోవాలంటే వంశదోషం, పూర్వజన్మం సంబంధించినది తెలుస్తుందండి. పూర్వజన్మ కూడా తెలుస్తుంది. అలా ఎన్ని జన్మలు తెలుస్తాయి? 7 జన్మ రహస్యం తెలుసుకోవచ్చింది. ఇప్పుడు మీరు ఎన్ని జన్మలో ఉన్నారు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు అర్థమైందా? మీరు ఒక వేలుముద్ర ప్రకారం నిజంగా అద్భుతమే. అదే అండి అద్భుతం తాళపత్ర గ్రంథం. ఒకసారి ముట్టుకోవచ్చా మేము? చూడండి. అస్సలు అర్థం కావట్లేదు గురువు గారు. మాలాంటి వాళ్ళకి అర్థం కాదండి. దాంట్లో ఉన్న మొత్తం ఓల్డ్ లాంగ్వేజ్ అండి. అసలు